హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు బాగున్నారండి, మేము కూడా బాగున్నాము. ఈరోజు వచ్చేసి ఏమంటే వీడియో ఇది బోట్ నెక్ బ్లౌజ్ అండి. బ్యాక్ ఫ్రంట్ కూడా మీకు కటింగ్ వీడియో చూపిస్తాను. అలాగే ఈ లైనింగ్ కూడాను కటింగ్ చేసి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుందండి. మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చిన్న లైక్ ఇచ్చి ఈ వీడియోని పూర్తిగా చూడమని మిమ్మల్ని అందరినీ ఒక మనవి అనేది కోరుతున్నానండి. ఈరోజు వచ్చేసి భోగి పండగ శుభాకాంక్షలు అండి అందరికీ. ఇలాంటి పండగలు అనేకమైనవి మీరు చేసుకోవాలి, మీరు అందులో ఉండాలి, మీరందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. మంచిగా అందరూ ఈ 3 రోజులు కూడా పండుగలు అన్నవి బాగా సెలబ్రేషన్ చేసుకోవాలని నా మంచి మనసుతోటి కోరుకుంటున్నానండి. అంటే నైట్ అయిపోయింది అనమాట, భోగి రోజు నైట్ అనమాట ఈ వీడియో నేను చేసేది. తెల్లారితే సంక్రాంతి పండగ అనగా అంటే 2 రోజులు బట్టి వీడియోలు పెట్టట్లేదు కండి. దాని గురించి అయితే నేను కొంచెం వీడియోలు చేయట్లేదని చెప్పి ఆ నైట్ కట్ చేసేసుకుని పెట్టుకుని ఉంచుకున్నానండి. ఇదైతే సంక్రాంతి పండగ రోజు అనమాట. పూర్తిగా మీకు చూపిద్దాం అనుకున్న వీడియోని నేను పడేలాగా, కానీ ఇంకా కుదరలేదు అనమాట. ఎవరో ఒకరు రావడం, చుట్టాలు వస్తాం, అది దానిలో కొంచెం ఇబ్బంది పడ్డాం అనమాట. చూడండి, నేనైతే హ్యాండ్స్ కటింగ్ చేసేసుకున్నాను ఈ బ్లౌజ్లో. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనమాట. బ్యాక్ పార్ట్ని నేను బోట్ నెక్కి ఏ విధంగా కటింగ్ చేస్తున్నాను చూడండి. బ్లౌజ్ అంతాను బ్యాక్ పార్ట్కి ఖర్చుల వైపున కొలుచుకోవాలి. అలాగే మనకి బ్యాక్ పార్ట్లో ఒక డాటు, అలాగే 2 ఇంచులు ఖర్చు కోసం, అలాగే నడుము హైట్ అండి, హైట్ చూసుకున్నాను. ఇప్పుడు చెస్ట్ లూజ్ అనమాట. చూడండి, ఫాస్ట్లోనే పెట్టేశాను వీడియో అయితే. చెస్ట్ లూజ్ కోసం మనం చంకల కిందకి డాట్లు ఉన్న వైపుకి కొంచెం చంక కిందకి అనేది కొలుచుకుంటాం అనమాట. చూడండి, ఇక్కడ వచ్చేసి బ్యాక్ పార్ట్ని కొంచెం యువతలకు కూడా పెట్టుకుంటే ఎంత హైట్ ఉందా అనేది తెలిసిపోద్ది. హైట్ని పెట్టి అయితే నేను కొలుచుకున్నానండి. ఇక్కడ బ్యాక్ పార్ట్ కంటే కింద ఒక 1/2 ఇంచ్ అనేది ఖర్చు కోసం ఉంచుకున్నాము. అలాగే హైట్ వచ్చేసి కూడా అంతేనండి. పైన మనకి అసలు ఖర్చు కడిగి పెట్టుకోవాలి, పైన కూడా అంతే సేమ్ ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం. ఇది టేప్ కొలతతో కాదండి, సేమ్ నేను యాక్టివ్గా చెప్తున్నాను. అది బ్లౌజ్ తోటి అయితే మీకు చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ చంక లూజు అంటే చూడండి, మనకి చెస్ట్ లూజ్ వచ్చింది, అలాగే 2 అంగుళాలు అనేది ఖర్చు కోసమే పెట్టాను. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ నేను ఈ నడుము దగ్గర నుంచి ఎందుకు కొలుస్తున్నానంటే కొంచెం మనకి కొంచెం యువతలకు కూడా కొలుచుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం అండి. వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారా? బోట్ నెక్ బ్లౌజ్ మీకు కొత్త అలా అనుకుంటే కనుక ప్లీజ్ అండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. నీట్గా పర్ఫెక్ట్గా చూపిస్తున్నాను అనేది అనుకుంటున్నా. నేను మామూలుగా అయితే కటింగ్ చేసుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేయాలండి, కాకపోతే కొంచెం బయట అల్లరిగా ఉంది, పిల్లలు కూడా పండగ కదా ఏం అనలేము. అందుకోసమైతే నేనే తెలుసుకున్నాను అనమాట. వాళ్ళని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. సైలెంట్గా వీడియో అయితే చేసేసుకున్నాను. వాయిస్ ఓవర్ అయితే ఇద్దామని చెప్పి ఇప్పుడైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి. చూడండి, ఇక్కడ చంకెత్తు అనమాట. మనకి చంకెత్తు కొలుచుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్ని ఒక కింద 1/2 ఇంచ్ వదిలేసి ఈ చంకెత్తు దగ్గరికి కొలుచుకుంటే చంకలోతు అనమాట. మన ఖర్చుతో సహా పెట్టుకోవాలి, అసలు కడిగి పెట్టుకోవాలి, ఒక 1/2 ఇంచ్ అనేది ఖర్చుతోటి పెట్టుకోవాలి. ఇలా స్కేల్ తోటి మనం మార్కర్ తోటి ఇలాగ మనకి ఎంత పొడుగు కావాలో అంత పొడుగు చూసుకోండి. కానీ హైటు, చంక లూజు, అలాగే నడుము లూజు, నడుమెత్తు, చంకవెత్తు అన్నీ చూపించాను మీకు. కాకపోతే ఇక్కడ షోల్డర్ అండ్ ఖర్చు అంటే షోల్డర్ పక్కన, నెక్ పక్కన, అది మాత్రం మీకు టేప్తోనే చూపిస్తున్నా. ఇది బ్లౌజు బోట్ నెక్ బ్లౌజ్. మీకు ఆది బ్లౌజ్ తోటి చూపించాలంటే ఆది బ్లౌజు బోట్ నెక్ ఉండాలి, లేదంటే కనుక టేప్ తోటి చూపించాలి. చూడండి, ఇక్కడైతే నేను షోల్డర్ కోసం 3 అంగుళాలు 3.5 పెట్టుకున్నాను, అలాగే నెక్ కోసం 3.5 పెట్టుకున్నాను. అంటే మొత్తం వచ్చేసి 7.5 పెట్టుకున్నాను అనమాట. అదే 7.5ని మనం మళ్ళీ ఆర్మ్ లూజ్ కూడా పెట్టుకోవద్దండి, ఎందుకంటే బ్లౌజ్ని బట్టి. ఇక్కడైతే 6.5 పెట్టాను. మనకి నేనైతే 6.5 పెట్టాను. షోల్డర్ అండ్ నెక్ అయితే 7 అంగుళాలు పెట్టాను. చూడండి, మీకు అర్థం కాకపోతే నాకు వీడియోలో మెసేజ్ పెట్టండి, మీకు ఈ మెసేజ్లో నేను రిప్లై అనేది ఇస్తాను. అంటే మీకు టేప్ కొలతలు గట్రా రాకపోతే ఇక్కడ షోల్డర్కి, నెక్కి మాత్రం ఖచ్చితంగా ఇక్కడ మనం బోట్ నెక్కి టేపే వాడాలి, లేదా బోట్ నెక్ బ్లౌజ్ అన్నీ అయి ఉండాలండి. ఇక్కడ చూడండి, నడుమెత్తు అనమాట. అంటే ఇది మనకి వచ్చేసి బ్లౌజు బ్యాక్ డీప్ అనమాట. నడుము ఎంత ఉంది, డీప్ ఎంత ఉంది అనేది చూపిస్తున్నాను. చూడండి, ఇక్కడైతే 3.5 పెట్టాను. అక్కడే షోల్డర్ దగ్గర కూడా అంతేనండి, 3.5కి మించి ఎక్కువ పెట్టుకోవద్దు అనమాట. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కనుక కటింగ్ వీడియోలోను మీకు లాస్ట్లోను క్లియర్ చేస్తానండి.
ఇదే ఫస్ట్ టైం కనుక అయితే గట్ట నాకు కొత్త అని మీరైతే అనుకోవద్దు. ఇక్కడ చూడండి నేనైతే డ్రాప్ అనేది మోడల్ ఇచ్చేస్తున్నాను. ఇక్కడ మనకి నడుము దగ్గర అయితే ఒక 1/2 ఇంచ్ అనేది కిందకి పెట్టుకుని ఇక్కడ నుంచి ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట. ఈసారి నేను బ్లౌజ్కి కటింగ్ చేసేటప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటే కట్ చేస్తానండి. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కనుక ఈ వీడియోలోను నాకు కామెంట్ పెట్టండి. మీకు నెక్స్ట్ వీడియోలోను ఖచ్చితంగా చెప్తున్నానండి, ప్రామిస్గా చెప్తున్నాను. నేనైతే కటింగ్ వీడియోలోను మీకు వాయిస్ ఇచ్చుకుంటూ మీకున్న డౌట్లన్నీ క్లియర్ చేసుకుంటూ చెప్పుకుంటూ కట్ చేస్తాను అనమాట. కొంచెం ఇబ్బందిగా ఉందండి, బయట కట్ చేస్తున్నాను మిషన్ దగ్గర నుంచి. నేనైతే ఇక్కడైతే ఆర్మ్ లూజ్ దగ్గర నుంచి కట్ చేశాను అనమాట. నెక్ కూడా కట్ చేసేస్తున్నాను. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబర్ చేసుకోండి. అందరికీ అయితే సంక్రాంతి మకర శుభాకాంక్షలు అండి. రేపు వచ్చే వీడియోలో అయితే కొంచెం నేను వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటూ వీడియో అయితే పెడదాం అనుకుంటున్నాను. మీకు నచ్చితే కామెంట్ మాత్రం పెడతాం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక్కడ మా పాప అయితే బోట్ నెక్ కదా దగ్గర నుంచి చూస్తుంది అనమాట. అసలు మెయిన్ క్లాత్ నుంచి చూడండి, ఇదైతే లైనింగ్ క్లాత్ అయిపోయింది. ఇప్పుడు ఉన్నదైతే మెయిన్ క్లాత్. అంటే ఇది మనకి వర్క్ బ్లౌజ్ కట్ వర్క్ వచ్చింది హ్యాండ్స్కి. శారీ వచ్చేసి ఏదో ప్లెయిన్ ఏదోనండి, శారీ అయితే మన దగ్గరికి తేలేదు. బోట్ నెక్, అలాగే ఫ్రిన్స్ కట్టు బ్యాక్ బోట్ నెక్, హ్యాండ్స్ వచ్చేసేమో బుట్ట చేతులు. చూడండి ఎంత వర్క్ ఉంది బ్లౌజ్కి, ఎంత టైం పట్టిందో. హ్యాండ్స్కి బుట్ట చేతులు పెట్టాలి, మళ్ళీ చివరిలో చేతులకు వచ్చి కట్ వర్క్ వచ్చింది. అలాగే చూడండి బ్లౌజ్ అంతా కటింగ్ చేసేసుకున్నాను. ఫ్రంట్ పార్ట్ అండి, మీకు ఇందాక నేను ఫ్రంట్ పార్ట్ చూపించలేదు. ఫ్రంట్ పార్ట్లో సేమ్ దానిమలుగానే మనకు లైనింగ్ తగ్గిందని చెప్పి వాళ్ళకి కవర్ చేశానండి. మన దగ్గర అయితే ఈ కలర్ లేదు, అయితే వాళ్ళు ఈ కలర్ తెచ్చుకున్నారు. మళ్ళీ నేను ఫోన్ చేసి చెప్పిన తర్వాత ఈ కలర్ తెచ్చుకున్నారు. మా వాళ్ళే, మా చెల్లిదే చెప్పాను అనమాట. నా దగ్గర సేమ్ కలర్ అనేది లేదు. అప్పుడు సరేలే కదని చెప్పి రెడ్ కలర్ ఫ్రంట్ వేసి హ్యాండ్స్కి బ్యాక్కి వాళ్ళు తెచ్చుకున్న కలర్ వేసానండి. చూడండి బ్లౌజ్ అంతా కూడాను ఇలా పరిచేసుకుని లైనింగ్ క్లాత్ నుంచి కింద మెయిన్ క్లాత్ వేసాను చూసారా. ఇక్కడికి అర్జెంట్ బ్లౌజ్ అండి, నేను గమ్ము పెట్టి ఇవన్నీ చేయడానికి అయితే లేదనమాట. ఇలాగ దీని చుట్టూరు కూడా ఎక్స్ట్రీజ్గా సేమ్ ఒక కుట్ట అనేది వేసుకుంటూ వచ్చేయండి. ఎండ మాత్రానికి బాగా కొడుతుందండి, నాకైతే వీలు కుదరట్లేదు అనమాట. అస్సలు చాతం కావట్లే. ఎండ దాటిన తర్వాత స్టిచ్ చేద్దామా అని అంటే టైం అయిపోతుంది. అసలే శీతాకాలం టైం పొద్దు ఉత్తున అయిపోతుంది. ఏం చేస్తామండి, అలాగే ఉప్పు పడుతున్నాము. దేవుడి దేవాల అయినా మిక్స్ చూడండి. ఇంకా కొంచెం 4 రోజులు ఉప్పు పడితే శీతాకాలం అనేది వెళ్ళిపోద్ది కాబట్టి కొంచెం తప్పదండి. నేనైతే మాత్రానికి ఈ మిషన్ బయట పెట్టుకోవడం తప్పదు. ఇంట్లో పెడితే అసలు వెలుతురు రావట్లేదు, అలాగే క్లారిటీ అని వేయట్లేదు. నేను 100 క్యాండిల్ బల్బులు పెట్టినా, ఎల్ఈడి బల్బులు పెద్ద పెట్టినా అసలు ఆ లైటింగ్ అంతా ఏమైపోతుందో తెలియదు కానండి. లోపల పెడితే ఒక బాధ, బయట పెడితే ఒక బాధ అన్నట్టు అయిపోతుంది నా వీడియోలకి. లోపల పెడితేనేమో మబ్బులుగా, ఇంట్లో బయట పెడితేనేమో ఎండ పొడుపు మొత్తం మిషన్ మీదే పడుతుందండి. అంటే ఇంకా 2 రోజులు 3 రోజులు ఆగిన తర్వాత కొంచెం ఈ బట్టలన్నీ సీజన్ అంతా తగ్గిన తర్వాత కొంచెం నేను ఎండ టైంలోనైతే మామూలుగా కుట్టేసుకుని ఎండ తగ్గిపోయిన తర్వాత వీడియో అనేది పెట్టుకుంటానండి. ఈ బ్లౌజ్కి అయితే బ్యాక్ పార్ట్కి మొత్తం ఇలాగ లైనింగ్ అంతా కూడా యాడ్ చేసేస్తున్నాను. చూస్తారు కదా, ఎక్కడ ఉబ్బులు లేకుండా, సుంచులు అనేది లేకుండా నీట్గా పర్ఫెక్ట్గా ఉండాలంటే అక్కడెక్కడ సూదులతోటి మనం నాట్లు అనేది పెట్టుకోండి. ఇలా సూదులు పెట్టేసుకుని మన చేతితో అదుముకుంటూ ముడతలు లేకుండా అలా నీట్గా స్టిచ్ చేసుకుంటే కనుక చాలా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. చూడడానికి కూడా చాలా బాగుంటుందండి. మీకు ఎలా అనిపించింది అన్నది కామెంట్ చేయండి. నేనైతే డ్రాప్ నెక్ పెట్టాను, ప్రిన్స్ కట్ పెట్టాను, మళ్ళీ అలాగే బ్యాక్ ఓపెన్ పెట్టానండి. అంటే ఓపెన్ అంటే ఎలాగా, మీకు మీదకి వచ్చి అంటే కింద డీప్ కదండి. ఉక్సులు కాజాలు అయితే ఎదరికి ఇచ్చాను ప్రిన్స్ కట్ పెట్టేసి. ఇప్పుడు చూడండి ప్రిన్స్ కట్ బ్లౌజ్ని ఏ విధంగా నేను స్టిచ్ చేసుకొస్తాను మీరే చూడండి. నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబర్ చేయండి. మన ఛానల్లో 2 రోజులుగా వీడియోలు పెట్టట్లేదండి, అస్సలు చేత కావట్లే. ఎందుకంటే ఈ పప్పలు, ఈ పండగ, పిల్లలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఎవరో ఒకళ్ళు మన ఇంటికి వస్తూ ఉంటారు. ఎవరిని ఏమి అనలేము, పిల్లల్ని ఏమి అనలేము. అలాగని మన పనులు మనం చేసుకోవడం మానలేము. ఏం చేస్తామండి, తప్పదు కనుక ఏదో అలా చేస్తున్నామండి. మీకు ఎలా అనిపించిందని కామెంట్ చేయండి. ఈ బ్లౌజ్కి వచ్చేసి ఫ్రంట్కి వచ్చేసి మనకి నెక్ స్టార్ నెక్ పెట్టాను, అలాగే ఫ్రంట్ వచ్చేసి మీకు
ఇలాగ ప్రిన్స్ కట్ అనేది పెట్టానండి. ప్రిన్స్ కట్ ఓపెన్ అనమాట. అంటే వాళ్ళకి చెప్పాను ఫస్ట్ నేను బ్యాక్ ఓపెన్ పెడతానని. అది మా చెల్లేమో కొంచెం ఇప్పుడు చంటిపిల్ల తల్లండి, పాపకి ఫీడింగ్ చేయాలి కాబట్టి కొంచెం తప్పదు. ఇక అందుకని ఎదరు ఉక్స్లే పెట్టేశాను. ఫస్ట్ అయితే నేను చెప్పాను బ్యాక్ ఉక్స్లు పెడుతున్నానని, సరే అంది. కానీ మళ్ళీ నేనే ఆలోచించి ఫ్రంటే పెట్టాను అనమాట. ఇప్పుడు చూడండి ఇలాగ లైనింగ్లన్నీ లోడింగ్ చేసిన తర్వాత మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్కి ఇప్పుడు ప్రిన్స్ కట్కి ఏ విధంగా స్టిచ్ చేస్తానో చూడండి. ఇలాగ మనం అయితే మార్కింగ్ చేసుకున్న ప్రకారము దీని చుట్టూరు స్టిచ్ అనేది ముందు వేసుకుంటారండి. ఇలా వేసుకుంటూ వచ్చిన తర్వాత మనకి దాని చుట్టూరు ఉన్న క్లాత్ని కట్ చేసేసుకుని నెక్ వచ్చేసి నేను 6 అంగుళాలు పెట్టుకున్నానండి. ఇక్కడ స్టార్ తిప్పుకునే కాడ 1.5 పైకి పెట్టాను అనమాట. ఇలా పెట్టిన తర్వాత చుట్టూరు ఉన్న క్లాత్ని కట్ చేసుకుని మనకి వాళ్ళు ఇలా కట్ చేసుకున్న తర్వాత నెక్ వచ్చేసి వాళ్ళు అన్నారు కదా రౌండ్ పెట్టండి అన్నారు. రౌండ్ అయితే వద్దు, నేను స్టార్ పెడతానని చెప్పి మొత్తం బ్లౌజ్ అంతా డిజైన్ చేశానండి. మీకు ఎలా అనిపించిందని కామెంట్ చేయండి. నాకు కావాల్సింది ఏంటంటే నాకు మంచిగా చూసిన వాళ్ళందరూ ఒక్క లైక్ ఇచ్చి ఒక్క 10 మందికి వీడియో ఫార్వర్డ్ అవుద్ది కాబట్టి వాళ్ళు చూస్తే మన వీడియోని కొంచెం యూట్యూబ్ కొంచెం మనల్ని ముందుకు పంపించడానికి ట్రై చేద్దాం అనమాట. అసలు చాలా వరకు వ్యూస్ అనేది రావట్లేదండి. ప్రిన్స్ కట్కి మనం ఫ్రంట్ వైపు ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి, ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూశారు కదా. షేప్ మాత్రానికి అద్దరిపోయిందండి. అసలు పిల్లలకి ఎత్తుపట్టినట్టు లేదు, టైట్ అయినట్టు లేదు, చాలా ఫ్రీగా చాలా మోడరింగ్గా ఉందన్నమాట. చూడండి నేను వాయిస్ ఇస్తున్నాను కానీ నిద్ర వస్తుంది అనమాట. ఇలా ప్రిన్స్ కట్కి ఓ పక్కన అయిపోయింది, రెండో పక్క కూడా అండి. అయితే వీళ్ళు షేప్ బెల్ట్తో ఇవ్వమన్నారు. అయితే షేప్ బెల్ట్ అనేది ఇవ్వకుండా నేను నార్మల్గా ఇచ్చేసాను అనమాట. అంటే వాళ్ళు ముక్క చిన్నది ఇచ్చారు కాబట్టి మనం ఏదైనా సరిపెట్టాలంటే చిన్న ముక్కను కూడా సరిపెట్టలేమండి. ఎలాగో మనం సరిపెట్టే క్లాతులు మనం సరిపెడుతూనే ఉంటున్నాము. కటింగ్ చేసుకున్నా స్టిచ్చింగ్ చేసుకున్నా సరిపెట్టుకున్న క్లాత్ని అలాగే సరిపెట్టుకుంటూ వాళ్ళకి నష్టం లేకుండా అలాగని మనకి కూడాను చిరాకు రాకుండా చాలా ఓపికగా చాలా బాధ్యతగా అలాగే చేస్తామండి. చూడండి ఫ్రంట్ వైపు వచ్చేసి మీకు చూపిస్తున్నాను కదా, నేను దీనిపైనుంచి స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి. ఇలా వచ్చిన తర్వాత మనకి చక్కగా ఇప్పుడు కాజా ఉక్స్ పట్టీల కోసం అయితే చూడండి ఫ్రంట్ వైపు అయితే మనకి డాట్ కావాలంటే ఇది ఇవ్వం కూడా వేసుకోవచ్చండి. అస్సలు నేను ప్రిన్స్ కట్ కుడితే బ్లౌజు చాలా నీట్గా చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా వస్తుందండి. ఇలా చేసిన తర్వాత ఫ్రంట్ వైపు కూడాను ఒక డాట్ అనేది వేసుకుంటే షేప్ అనేది బాగా నిలబడుతుంది అనమాట. మీకు నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే చూడండి. అసలు మామూలుగా బ్లౌజ్ అయినా కానీ ఇలాగ ఎక్కడికక్కడ మనకి జాయింట్లు వేసే కాడ చంక పీసుల దగ్గర అతుకులు, అలాగే మనకి బ్యాక్ పార్ట్లో అతుకులు, ఇవన్నీ కూడా నేను అసలు చూపినండి. చాలా బాధ్యతగా చాలా ఇదిగా నేను కుట్టుతూ ఉంటాను. ఏదో ఒక రోజున మన వీడియోని బట్టి మంచి సక్సెస్ అనేది వస్తుంది. ఒక్క వీడియో చాలు మనకి కిక్ అవ్వాలంటే అని చెప్పి ఆలోచనలో ఉండేదాన్ని. అదే ఆలోచనలో ఉన్నాను కాబట్టి మా వాళ్ళందరూ కూడాను ప్రతి ఒక్కరు కూడా నన్ను కలవడానికి మాట్లాడడానికి వస్తారనమాట. చూడండి నేను ఏమన్నా గట్టా పొరపాట్లు ఏమైనా మాట్లాడుంటే క్షమించండి ఫ్రెండ్స్. యూట్యూబ్లోని కరెక్ట్గా మాట్లాడుతున్నాను, ఎలా మాట్లాడుతున్నాను అన్నది కామెంట్ చేయండి. కొంచెం నిద్రమత్తులో ఉండి కూడా నేను ఫోన్ మాట్లాడుతున్నాను అనమాట. ఇలా కాజా పట్టీని ఈ విధంగా వేసుకోండి. కాజా పట్టీని స్టిచ్ చేసుకోవాలంటే మామూలుగా స్టిచ్ చేసుకోవాలంటే లోన వైపు క్లాత్ని పెట్టుకుని బయటకు మడుచుకుంటూ దాని పక్క నుండి ఇంకో స్టిచ్ చేసుకోవాలండి. అదే కాజా పట్టీకి అయితే కనుక మనకి లోన వైపు బయట వైపు స్టిచ్ చేసుకుని లోనకు తిప్పేసుకోవాలన్నమాట. అంటే ఇందాక వేసింది కాజా పట్టీ, ఇప్పుడు వేసింది అయితే ఇందాక వేసింది అయితే ఉక్స్ పట్టి, ఇప్పుడు వేసింది అయితే కాజా పట్టి. ఈరోజైతే కొంచెం నిద్రమత్తులు ఉండేది వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి. ఏమైనా పొరపాట్లు ఉంటే మన్నించండి. పెద్ద మనసు చేసుకుని మమ్మల్ని ఒక సబ్స్క్రైబర్ చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి. మా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే ప్లీజ్ అండి. చూడండి మనం ఇక్కడైతే ఉక్స్ పట్టిని కాజా పట్టిని ఎంత నీట్గా పర్ఫెక్ట్గా వేస్తున్నాను. మీకు నచ్చిందా అండి? సేమ్ మీరు కూడా ఇలానే చేస్తారా టైలరింగ్ గట్రా చేస్తే? ప్లీజ్ అండి సబ్స్క్రైబర్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే వీడియో మాత్రం చాలా నీట్గా పర్ఫెక్ట్గా అన్నది ఉందండి.
చూడండి అసలు కాజా పట్టీను రెండింటిని కూడాను ఇలా దగ్గర పెట్టి కాజా పట్టీని ఉక్స్ పట్టీని దగ్గరికి పెట్టి ఇలా కొలత చూసుకోండి, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వస్తుంది అనమాట. అలాగ అనుకున్నప్పుడైతే మనం ఇప్పుడే రిమోల్డింగ్ చేసుకోవాలి, దీన్ని కట్ చేసుకుని నెక్ అనేది కరెక్ట్గా ఉందా లేదన్నది చూసుకోవాలండి. చూడండి ఇక్కడైతే నేను ఒక క్లాత్ని 1 అంగుళం ఎడల్పులో కట్ చేసుకున్నాను అనమాట. ఇలా కట్ చేసిన తర్వాత మొత్తం ఇంతే ఇలా కట్ చేసుకున్న తర్వాత నీట్గా ఇలా పక్కకి ఒక 1/2 ఇంచు ఒకటి, ఒక 1/2 ఇంచు ఒకటి మొత్తం ఖర్చునంతా కూడా లోపలికి వెనక్కి తిరిగేసుకుని దానిపై ఎండో స్టిచ్ చేసుకోవాలండి. నచ్చితే చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్లీజ్ అండి మా అలాంటి చిన్న చిన్న ఛానల్ వాళ్ళని ఆదరించండి, సపోర్ట్ చేయండి, మమ్మల్ని కూడా గుర్తించండి. మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నామండి. ఈ యూట్యూబ్ పెట్టిన తర్వాత నేను ఇదే రోజున వీడియో పెట్టాను అనమాట, సంక్రాంతి పండగ రోజున. ఈ రోజుకి సంవత్సరం అండి నేను ఛానల్ పెట్టి. కానీ ఇప్పటికీ నేను రెమ్యునేషన్ అనేది తీసుకోలే, నాకు దీంట్లో శాలరీ అనేది రాలే. అప్పటి నుంచి చేస్తూనే ఉన్నానండి. మధ్యలో షాప్ పెడుతున్నానని చెప్పి ఒక 4 నెలల పాటు అయితే నేను వీడియోలు అయితే చేయలేదన్నమాట. అంటే షాపులో పడిపోయి మేము అక్కడ కొట్టుమిట్లు ఆడేవాళ్ళం, జనం బాగా వచ్చేవాళ్ళు. కానీ నాకు నిజంగా దేవుడు అసలు చాలా ఓపిక అంటే చాలా ఓపిక ఇచ్చాడండి. ఎందుకంటే 1 సంవత్సరం నుంచి మనం యూట్యూబ్లో పడి ఇంతవరకు చేస్తున్నామంటే దానికి కూడా ఓపిక అనేది ఉండాలండి. చాలా శ్రమించాను, చాలా కష్టపడ్డాను. చూడండి ఇక్కడ బ్యాక్ పార్ట్లో బెల్ట్ అనేది మనకు ఒకవైపు బ్లౌజ్ పీస్కి ఒకవైపు బెల్ట్ లాగా వస్తుంది కాబట్టి అక్కడ వరకు నేను కట్ చేసుకుని ఇలా స్టిచ్ చేసుకుని దీనిపైనుంచి ఒక స్టిచ్ చేసుకుని ఇదైతే లోపల మడిచిస్తానండి. చేతి పని చేసినప్పుడైతే నేను ఈ వీడియోలో అయితే స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను. మామూలుగా అయితే నేను ఆ కుట్లు పెద్ద కుట్టు పెట్టుకుని మామూలుగా అయితే చేతి పని చేసేటప్పుడు ఆ కుట్టు కూడా ఇప్పేస్తాను అనమాట. ఇలా సైడ్లు అన్నీ కలిపి పెట్టేసుకోండి. ఫ్రంట్ బ్యాక్ రెడీ అయిపోయింది అనమాట. ఇప్పుడు వచ్చేసి ఈ బోట్ నెక్ బ్లౌజ్కి చంక వైపున ఒక 1/2 ఇంచ్ అనేది కట్ చేయండి. మనకి మీకు ఒక మాట చెప్పానండి స్టార్టింగ్లోను, కొన్ని స్టిచ్చింగ్లో చూపిస్తానండి అని. ఇక్కడ మనకి క్రాస్ బ్లౌజ్ అయితే కనుక నెక్ దగ్గర కట్ చేసుకుంటాం, ఎందుకని షోల్డర్లు జారిపోకుండా నెక్ జారిపోకుండా స్టిప్గా ఉండాలని. కానీ ఇక్కడ బోట్ నెక్ బ్లౌజ్కి ఎక్కడ చంక వైపున ఒక 1/2 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కానీ కట్ చేసుకోమని నేను. అలా కట్ చేసుకుంటే ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది మనకి. ప్రిన్స్ కట్ అయినా సూపర్ ఉంటుంది. అలాగే బ్యాక్ వచ్చేసి బొట్ నెక్ అయినా చాలా అందంగా ఉంటుంది అనమాట. నచ్చితే చిన్న లైక్ ఇచ్చేయండి. అలాగే మన ఛానల్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండ్ కమెంట్ చేయండి. మంచి వీడియోలతో మేము ముందుకైతే వస్తానండి. మరిన్ని వీడియోలు ఎన్నో చేయాలని ఆశపడుతున్నాను. ఇదైతే ఈ బ్లౌజ్కి మొత్తం పైపింగ్ థ్రెడ్ తోటి వేసేస్తానండి. ఈ వీడియోలో అయితే నేను స్కిప్ చేస్తున్నాను అనమాట. ఈ ఉన్న వరకే నేను ఈ వీడియో చేస్తున్నాను, అంటే పార్ట్ 1 ఇది. 2 అయితే సైడ్లు కలిపేసి అలాగే హ్యాండ్స్ని స్టిచ్ చేసేది సైడ్లు కలిపేది ఉందన్నమాట ఈ బ్లౌజ్కి. ఇంకా మనం చేయవలసిన వర్క్ అయితే అది కూడా నెక్స్ట్ వీడియోలో పెడతాను అనమాట. లెంత్ ఎక్కువైపోయింది చూడరేమని చెప్పి నేను చూడలేదన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.